లేని పనులు ఎందుకని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మీరు? సమాధానం ఎమ్మెల్యే గారు చెప్తారా? క్వాలిటీ లేదనే ఉద్దేశంతో మీ వాళ్ళే కంప్లైంట్ చేసినారని ఆయన వ్యక్తం చేస్తున్నారు. సంతోషమే బాబు, శాసనసభ్యుడు వ్యక్తం చేశారు, తప్పలేదు. క్వాలిటీ లేని దానికి ఎందుకు కానీ అన్ని క్యాంటీన్లు ఓపెన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఓపెన్ చేశారు? చెప్పండి, సమాధానం చెప్పండి. ఎంఈ గారు, ఈ గారు లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్తారా? ఒకటన్నా, అన్నా క్యాంటీన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మాట ఖచ్చితంగా మీరు చెప్పిండేది. దానికి ఆ కౌన్సిలర్ పాడేశారు కదా. చేస్తాము రిజెక్ట్ చేస్తాం. మెయిన్గా మేము అడుగుతున్నది ఏమంటే, క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసేది ఎప్పుడు చెక్ చేస్తారంటే, సార్ కమిషనర్ గారు మీరు క్వాలిటీ ఉందా లేదా ఎప్పుడు చెక్ చేస్తారంటే, మేము టెండర్లో పాల్గొని అగ్రిమెంట్ అయ్యాక వర్క్ చేసినాక మీరు ఎప్పుడైతే బిల్లు పెడతారో, సార్ మీరు ఎప్పుడైతే మాకు బిల్లు పెడతారో, బిల్లు పెట్టేటప్పుడు మేము రూపాయి పని ₹10 చేసిన ₹10 ఇస్తారు, పావులకు చేసిన పావులకు ఇస్తారు. ఎజెండా అంశం అనేది ఏ వర్క్ అయినా సరే ఎజెండాలో పెట్టినాక ఆమోదించబడినాక వర్క్ చేయాలి. అది ఎజెండాకి బిల్లుకి సంబంధం లేదు సార్. మీరు దయచేసి మా ఎమ్మెల్యే గారు డైవర్ట్ చేయొద్దండి. మా ఎమ్మెల్యే గారు కూడా సబ్జెక్ట్ క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మీరు మా ఎమ్మెల్యే గారు ఏదైనా తప్పు చెప్తే మా ప్రభుత్వం మేము ఏదో తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మా ఎమ్మెల్యేకి డైవర్ట్ చేయొద్దండి మీరు దయచేసి. ఎంతసేపు మీరు కొంతమంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు. 2-3 విషయాలు లేవనెత్తారు. లోపల వాళ్ళు వచ్చారు, వాళ్ళు 3 విషయాలు లేవనెత్తారు. దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా ఉంటాయి. మొదటిది అన్నా క్యాంటీన్లకు సంబంధించి. అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ ఇక్కడే మాకు లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు గారి బంధు, ఆయన అల్లుడు అవుతారు, రంగస్వామి నాయుడు గారు, వెంకటేష్ చౌదరి గారు, వీళ్ళు అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ చేశారు. దాన్ని రేపు కౌన్సిల్ సమావేశం ఉంది. కౌన్సిల్ సమావేశంలో మనం దాన్ని పెట్టి తీర్మానం చేయాల్సిన అవసరం. కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు, పాప 2 రోజుల కిందనే వచ్చినారు. ఈయన రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాను. నేను కూడా లేను ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పని మీద బయటికి వెళ్ళాను. అన్నా క్యాంటీన్లో కాంట్రాక్టు లేదా అన్నా క్యాంటీన్లు తయారు చేసి పేదవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. అన్నా క్యాంటీన్లు తయారు చేసాము, ఓపెన్ చేసాము, అయిపోయింది. కానీ చాలామంది ఊర్లో దాని మీద కంప్లైంట్లు రేస్ చేశారు. ఆయనకి పాపం కమిషనర్ గారు నాకు చెప్పింది ఏమిటంటే, చాలామంది ఫోన్లు చేస్తున్నారండి ఈ క్యాంటీన్ల గురించి, నాణ్యత లేదని, లేదా ఆ కాంట్రాక్టు మనం ఇచ్చిన పద్ధతిలో కట్టలేదని కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ఊర్లో రకరకాల ఇష్యూస్ మీద నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయండి. నేను రాగానే చెప్పాడు ఆయన మీటింగ్, ఇంతలోపల మీటింగ్ స్టార్ట్ అయింది. సో అన్నా క్యాంటీన్లు అనే అంశం పూర్తిగా పరిశీలించి దాన్ని ఎజెండా కింద మనం కౌన్సిల్ సమావేశంలో పెడతాము అని అనుకున్నామండి. అందువల్ల దాన్ని నెక్స్ట్ సమావేశాలు అంటే ప్రతి నెల కూడా కౌన్సిల్ సమావేశం జరగాలి. ఈసారి 30వ తారీఖున ఉంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది. నిజంగా అన్నా క్యాంటీన్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి నాణ్యత పరిశీలించి దీన్ని పెడతాము అని అనుకున్నాము అని చెప్పారు. అందువల్ల రెండో విషయం,
మా తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరు మీనాక్షి నాయుడు గారికి ఇద్దరు ముఖ్యమైన అనుచరులు, బుద్ధారెడ్డి గారు అలాగే తిమ్మప్ప గారు. వాళ్ళిద్దరూ కూడా అధికారంలోకి రాగానే కమిషనర్కి ఒక వెహికల్, అలాగే ఇంజనీర్కి ఒక వెహికల్ పెట్టారు. దానికి వెంటనే డబ్బులు ఎందుకు మీరు శాంక్షన్ చేయట్లేదు, అది కౌన్సిల్ తీర్మానం చేసి డబ్బులు ఇవ్వాలా అని అన్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అది కూడా అదే సమస్య. వాళ్ళు వెహికల్స్ పెట్టిన దగ్గర నుంచి కమిషనర్ గారికి లేదా అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపాలిటీకి విపరీతమైనటువంటి కంప్లైంట్లు వస్తా. మామూలుగా ఎల్లో బోర్డు ఉన్నటువంటి వెహికల్ పెట్టాలి, కానీ వాళ్ళు పెట్టింది వైట్ బోర్డు ఉన్నటువంటి సొంత వెహికల్స్ పెట్టినారు. దీని మీద కంప్లైంట్. రెండవది, ఎవరైతే వెహికల్ పెడతారో వాళ్ళు డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళు డ్రైవర్ని ఏర్పాటు చేయలేదు, మున్సిపాలిటీ నుంచి మనం డ్రైవర్లు పెట్టుకుంటాం. మూడోది, దానికి సంబంధించిన డీజిల్, వెహికల్ పెట్టిన వాళ్ళే డీజిల్ కొంతవరకు పోయాలి, అది కాంట్రాక్ట్లో అలా పోయకుండా ఇప్పుడు మున్సిపాలిటీయే డీజిల్ పోసుకుని తిరుగుతాం. ఇవన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో ఫోన్లు వస్తూ ఉన్నాయని చెప్తున్నారు మున్సిపల్ ఆఫీసర్. దీన్ని పరిశీలించి ఈ బిల్లు క్లియర్ చేస్తామంటే నిజమా కాదా అని, లేకపోతే రేపు ఎల్లుండి తీవ్రమైన ఆరోపణలు వస్తే కూడా ఇబ్బంది కదా, అందువల్ల దాన్ని నెక్స్ట్ మంత్ ఈ బిల్లు పెడదాం అనుకున్నామండి అని చెప్పారు. ఇక మూడో అంశం, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఊడికి తీత పనులు ఈ మధ్యకాలంలో చేశాం. నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వర్షం పడిన సందర్భంలో కనీసం ఏదో కొన్ని వర్క్స్ కన్నా సరే డబ్బులు ఇవ్వండి అంటే సుమారుగా 100 లక్షల రూపాయలు పూడికి తీత పనులకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అంటే కాలంలో పూడికలు తీయాలి. మనం అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో విజయవాడలో పెద్ద ఘోరం, అంటే బుడమేరు ప్రాజెక్టు కట్టలు దిగి లక్షలాది మంది నిరసన ఇబ్బంది అయింది. దాన్ని సరిచేసుకోవడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డాడు మీకు అలాగే. నేను ఆదోరిలో రోజుకు 15 గంటలు పనిచేస్తాను. వీధికి పోయి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది చెప్పింది, సార్ పెద్ద పెద్ద కాలువలు తవ్వారు, ఎప్పుడో 8 ఏళ్ళు 10 ఏళ్ల కింద దాని మీద పూడికి తీశారు, ఇప్పటిదాకా వాటికి పూడికి తీయలేదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.